వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ జలాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రకు దోచి పెడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతం వాడే తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడని కాళోజీ ముందే చెప్పినట్టు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణ నీటిని ఏపీకి దోచి పెడుతున్నారని అన్నారు. పక్కా పథకం ప్రకారం పోలవరం నల్లమల సాగర్ కు ఏపీ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ సహకరిస్తుందని ఆరోపించారు. ఇందులో భాగంగానే సుప్రీంకోర్టులో చెల్లన్ రీట్ పిటిషన్ వేసి వాపసు తెచ్చుకున్నారని విమర్శించారు. తొలి నుంచి కూడా గోదావరి నదీ జలాల అక్రమ తరలింపుపై బీఆర్ఎస్ అప్రమత్తం చేస్తూనే ఉందని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని హరీష్ అన్నారు. ముళ్ళు కర్రతో పొడుస్తూ మొద్దు నిద్ర లేపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తప్పులు చేస్తూనే ఉందని దుయ్యబట్టారు. జలద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుదని, పొడిచేది రేవంత్ రెడ్డి అని అన్నారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న రేవంత్ను తెలంగాణ సమాజం క్షమించదని హరీష్ అన్నారు. రేవంత్ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, రాష్ట్ర నీటి హక్కుల కోసం మరో పోరాటం చేస్తామని ప్రకటించారు. తెలంగాణకు జరుగుతున్న దోపిడీపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పటికైనా నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ఈ మీటింగ్ ఎవరు లీడర్? ఎవరు? ఆదిత్యనాథ్ దాస్. ఎవరిని తోలుతుండ్రు వీళ్ళు? ఆదిత్యనాథ్ దాస్ని తోలుతుండ్రు. ఎవరు ఆదిత్యనాథ్ దాస్ మీ అందరికీ తెలుసు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఆదిత్యనాథ్ దాస్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 9వ మీటింగ్ ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఇక్కడ ఉంది. ఇగో ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరు పాల్గొన్నారంటే ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి 9వ జిఆర్ఎంబి మీటింగ్కి ఎవరు వెళ్ళారు? ఆదిత్యనాథ్ దాస్ గారు పోయినారు. ఆ మీటింగ్లో ఏం జరిగిందో ఇది మినిట్స్ డీటెయిల్ ఉన్నాయి. మీ అందరికి మీడియాకు కూడా ఇస్తాను, ప్రజల ముందు కూడా పెడతాను. చాలా పెద్దగా ఉంది కానీ ఇందులో సింపుల్గా ఒక 2 లైన్లు చదువుతాను. స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేటెడ్, ఏమంటాడు? నేను ఒక లెటర్ రాసిన. ద లెటర్ హ్యాస్ ఫర్దర్ రైజ్డ్ అబ్జెక్షన్స్ దట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ద ఫాలోయింగ్ న్యూ ప్రాజెక్ట్స్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 3, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, తుపాకులగూడెం, మిషన్ భగీరథ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్, మొన్న ముఖ్యమంత్రి ప్రారంభించిన చెనాకా కొరాటా ప్రాజెక్ట్, రామప్ప లేక్ టు పాకాల లేక్ డైవర్షన్. ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులు. వీటన్నిటినీ నిలిపివేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు ఎట్లా అనుమతులు ఇస్తుంది? ఇది తెలంగాణ మొత్తం నీళ్ళని వాడుకుంటుంది. తెలంగాణ మా ఆంధ్రాకు అన్యాయం చేస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ ఆపాలని ఆదిత్యనాథ్ దాస్ గారు సంతకం పెట్టి ఉత్తరం రాసి ఆ మీటింగ్లో మాట్లాడిన మినిట్స్ ఇవి. ఆ దొంగని ఇలా తెలంగాణ తరఫున తోలుతున్నాడు. దొంగ చేతికి తాళపు చేలిస్తుండు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున వ్యతిరేకించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. అసలు మీటింగ్ పోవుడే తప్పు. ఆ మీటింగ్కి ఎవరు తోలుతుండ్రు అంటే దొంగ చేతికి తాళపు చేలి ఇచ్చినట్టు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ వ్యక్తి, తెలంగాణ ప్రాజెక్టుల మీద కోట్లల్లో స్టేలు తెచ్చిన వ్యక్తి, నరనరాన తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు తెలంగాణ తరఫున ఢిల్లీలో మీటింగ్ పోతారట. అంటే ఏమర్థం చేసుకోవాలి? మీరు మొత్తం మన తెలంగాణ నీళ్ళను ఆంధ్రాకి అప్పచెప్పే కుట్ర జరుగుతున్నట్ట కాదా? నీకు ఎవరు తెలంగాణ బిడ్డనే దొరకలేదా? తెలంగాణలో ఒక నిఖార్సైన ఒక ఇంజనీర్ దొరకలేదా? తెలంగాణ సోయిగల్ల ఒక అధికారికి దొరకలేదా? ఈ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటూ నేను మినిట్స్ చూపిస్తున్నాను. ఇట్స్ నాట్ మై ఓన్ స్టోరీ. ఐఎమ్ షోయింగ్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఆయన రాసిన ఉత్తరం చూపిస్తున్న ఆదిత్యనాథ్ దాస్ రాసిన ఉత్తరం. మన కాళేశ్వరం వద్దంటాడు, మనకు మంచినీళ్ళు వద్దంటాడు, మన దేవాదులను వద్దంటాడు, ఆదిలాబాద్కు నీళ్ళు ఇచ్చే తుపాకులగూడెం వద్దంటాడు, ఇలా మా సమ్మక్క సాగర్ను వద్దంటాడు. ఇలా ఏ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ ఈ వ్యక్తి తెలంగాణకు నాయకత్వం ఎట్లా వహిస్తాడు? అసలు మీటింగ్కి ఎట్లా పోతారు?